వర్గం మొత్తంని కూడా ఒక స్లేవరీగా మార్చే ఒక మార్పు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మంచి మంచి మార్పులు తెచ్చినామంటారు. కాదు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎక్కువ చెప్పలేము కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో మార్పులో ఏమంటే 1 సంవత్సరం వచ్చినా కూడా పనిచేసినా కూడా వస్తుంది. ఇది అందరికీ మనం మంచిగా అనిపిస్తుంది. కానీ నిజం ఏమంటే ఇదే చట్టంలో ఎంప్లాయ్మెంట్ అని ఒకటి తెచ్చినారు. అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, 58 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ ఉంటుంది. ఇంకా అది ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా అంటే అది 1 ఇయర్ లేకపోతే 2 సంవత్సరాలకు ఉంటుంది. అంటే ఇంకా 5 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేయడం అనేది ఉండదు, ఆ సిస్టమే ఉండదు. కాబట్టి 1 ఇయర్ పని చేసిపోయినా నీకు గ్రాడ్యుయేట్ ఇస్తాం చూడు అని చెప్తున్నారు. కాబట్టి ఇది మంచి చేసే మార్పు మాత్రం కాదు. మన రాష్ట్రంలో మళ్ళీ చూడండి, ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వం టోటలీ యాంటీ వర్కర్ ప్రభుత్వం. ఇది ఏదైనా యాంటీ వర్కర్స్ కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ఒక స్టేట్ గవర్నమెంట్ ఉందంటే అది ఆంధ్ర, అది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా చూడండి, ఫస్ట్ అనౌన్స్ అయిపోయింది ఏది అంటే దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన రాష్ట్రం. ఎందుకు అంటే ఇందుకు ముందున అనంతపూర్లో టీసీఎల్గా ఉన్న ఆయన్నే ఆంధ్రాకు తెలంగాణ 2 రాష్ట్రానికి కావాల్సిన రూల్స్ అంతా ఫ్రేమ్ చేసి ఇచ్చినట్టు. ఎప్పుడు 4 సంవత్సరం ముందరనే ఫ్రేమ్ చేసి ఇచ్చినట్టు. వీళ్ళు అక్కడ చట్టం కావాలని కాల్చున్నారు. ఇప్పుడు అయిపోయింది. వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రకటిస్తారు. చూడండి, అది వచ్చిందంటే అన్ని చాలా మార్పులు వస్తుంది. మనం కేవలం బానిసలుగా పనిచేయాలి. ఈవెన్ విలేకరులు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఇప్పుడు క్రాఫ్ట్ యాక్ట్ అంటారు, విలేకరులుగా చట్టం, మెడికల్ రిప్రజెంటేటివ్స్గా చట్టం, డాక్టరేట్స్గా చట్టం అంతా ఉంటుంది. అవన్నీ నిన్నతో అయిపోయింది. ఇప్పుడు అటువంటి క్రాఫ్ట్ యాక్ట్ ఏది ఉండదు, మెడికల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉండదు, జర్నలిస్ట్ యాక్ట్ ఉండదు, ఏది ఉండదు. అందరూ మామూలు అయిపోతారు. కాబట్టి ఇది అందరికీ ముప్పు తెచ్చే చట్టం. దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఒకటి మన అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమంటే ప్రపంచ దేశంలో ఎక్కడైనా చూడండి, ఏదైనా ప్రధానమైన మార్పు సిగ్నిఫికెంట్ చేంజ్ అంటారు, అది వచ్చింది అంటే అది కార్మికులతో మాత్రమే తీసుకురావడం జరిగింది, సాధ్యమైంది. అదే మార్పు మన దేశంలో రావాలంటే మనమే దాన్ని చేయగలుగుతాం. చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనం అందరూ మునిగిపోతామనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 26వ తేదీ కాపరేట్ చెప్పినట్టుగా జరగబోయేది ఒక బిగినింగ్ మాత్రమే. ఆ ఒకరోజు చేసే ప్రదర్శనలో అయిపోయింది కాదు, అక్కడి నుంచి మొదలైతుంది. ఇక అది ఎక్కడ ఏ లెవెల్ ఉంటుందో దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒక సాక్రిఫైసింగ్ చేసేందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.